ఇంట్రెస్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆలోచన చేయడం, దాని ద్వారా ఫ్యూచర్ అనేది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా సార్ రాజకీయాలకు వచ్చినాక ఈ రాజకీయాలు ఏంది, పొద్దున్నేసి ప్రజా సమస్యలు ఏంది, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నా, వ్యాపారాలకు టైం ఇవ్వలేకపోతున్నా అనిపించింది ఎప్పుడైనా? లేదండి, ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా రాజకీయ పూర్తిగా లీనమైపోయినటువంటి కుటుంబం కాబట్టి దీనికి ఉన్న లోటుపాట్లు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, కష్టసుఖాలు ఏంటి అన్నీ కూడా తెలిసిన వాడిగా ఇవన్నీ ముందులోనే నేను ఇందాక మీరు చెప్పినట్టుగా చిన్నతనంలో నాన్నగారు అందుబాటులో ఉండకపోవడం వల్ల మేము ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ లేకపోతే మాకున్నటువంటి మనోభావాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చిన్నతనం నుంచి చూసాం కాబట్టి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే రాజకీయాలకు రావడం జరిగింది. గుత్తా అమిత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ లేదా ఎంపీ టికెట్ ఇవ్వనందుకే కాంగ్రెస్ పార్టీ పైన కపట ప్రేమ ఒలకబోస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారనేసి విమర్శలు వస్తున్నాయి సార్. అంటే వాస్తవేనా? వాస్తవం ఏంటంటే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాటి కేటీఆర్ గారితో లేకపోతే హరీష్ రావు గారితో కూడా కొంచెం క్లోజ్గానే పనిచేయడం జరిగింది. ఆనాటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నాకు ఎక్కడో దగ్గర నుంచి ఎమ్మెల్యేగా అవకాశం కల్పియండి అని చెప్పేసి కూడా నేను వాళ్ళని కోరడం జరిగింది, పార్టీని కూడా కోరడం జరిగింది. కాకపోతే ఆనాటి పరిస్థితులలో కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చొద్దు, వాతావరణాన్ని కంటిన్యూ చేయాలనే నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడ కూడా నాకు అవకాశం దక్కలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీల గురించి కూడా సమాలోచన చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా నాకు ఎంపీగా అవకాశం కల్పిద్దామనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్న విషయం మటుకు వాస్తవం నాతో కూడా చర్చించడం జరిగింది. నేను కూడా దానికి సిద్ధపడి ఒక 2-3 మాసాలకు సంబంధించిన ప్లానింగ్ అందరితో కలవడాలు కానీ ఒక కన్సెన్సస్ క్రియేట్ చేసే ప్రయత్నం నేను కూడా నా సైడ్ నుంచి చేయడం జరిగింది. కానీ ఆనాటి పరిస్థితులలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టోటల్గా ఓడిపోయిన తర్వాత క్యాడర్ పూర్తిగా డిమోరలైజ్ అవ్వడము, సిట్టింగ్ ఎంపీలు కూడా వాళ్ళ స్థానాల్లో పోటీకి విముఖత చూపడము, పరిస్థితులు చాలా డ్రాస్టికల్లీ మారిపోయినాయి. దాంతోపాటు పార్టీకి సంబంధించిన జిల్లా నాయకత్వం కూడా జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వివిధ ఎమ్మెల్యేలను కూడా నేను కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ తోటి ఒక ఉత్సాహంతో పనిచేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనపడలేదు అనమాట. సో అట్లాంటి పరిస్థితులలో ఇంకా మనం పోటీ చేయాలన్నా వద్దా అనేది పార్టీ కూడా చాలా డిలే చేయడం. ఆల్మోస్ట్ నేను ఒక 2 మాసాలు ప్రిపేర్ అయిపోయి పార్టీ వెనకాల పడతా ఉన్నా. 2 మాసాల్లో కూడా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ టైం వేస్ట్. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్షన్ దగ్గర పడుతూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తూ ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా మనకు అవకాశం కూడా రాదనే బేసిస్ మీదనే మనం కూడా ఇంకా మెంటలీ ప్రిపేర్ అయ్యి ఇంకా పోటీకి చేయకపోవడమే బెటర్ అనే ఆలోచనకి రావడం. పార్టీ అనేది అప్పట్లో మారలేదు, ఇమీడియట్ గా సబ్సిక్వెంట్గా ఒక 2-3 మాసాలు అయిపోయిన తర్వాత అప్పుడు పార్టీ మారడం జరిగింది. ఈ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ అనేది పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా పనిచేసినటువంటి పార్టీ. దీంట్లో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందరికీ వాళ్ళ అభిప్రాయాలు పై వరకు చేరవేసేదానికి, ఫీడ్బ్యాక్ ఇచ్చేదానికి కానీ సంపూర్ణ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక వ్యక్తిస్వామ్య పార్టీ, అదొక చిన్న పార్ట్నర్షిప్ ఫర్మ్ లాగా కూడా కాదు, ప్రొపరేటర్షిప్ లాగా నడుస్తుంది అనమాట. సో నాయకుడు ఎట్లా చెప్తే కింద అది జరగాల, ఇన్ఫర్మేషన్